ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లతో స్థానిక ఎన్నికల సన్నాహాలపై చర్చిస్తారు. ఇన్ఛార్జ్ నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లతో స్థానిక ఎన్నికల సన్నాహాలపై చర్చిస్తారు. ఇక ఇన్ఛార్జ్ నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్ కానుంది. ఈ సమావేశం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సమావేశానికి ముఖ్య అతిథిగా మీనాక్షి నటరాజన్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిసిసిలతో పాటు ముఖ్య నాయకులంతా సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో 3 అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. 15వ తేదీ అయితే కామారెడ్డిలో జరిగేటువంటి సభ విషయం ఒకటి, రాహుల్ గాంధీకి సంబంధించి మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్, ఈ 3 అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా బీసీలకు ఏ కులానికి, కులానికి ఎంత జనాభా ఉంటే వారికి అంత రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. దాంట్లో భాగంగా మహారాష్ట్రానికి సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా 42% రిజర్వేషన్ల కల్పిస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఒకవైపు ఆర్డినెన్స్, మరొక వైపు జీవోని తీసుకొచ్చింది. మొన్న జీవోలకు సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించిన క్యాప్ ను కూడా ఎత్తివేయడం. ఈ విధంగా 42% ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కాంగ్రెస్ భావిస్తుంది. దాంట్లో భాగంగానే అయితే ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా బీసీల డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పి చెప్పుకోవడం, మరొక వైపు స్థానిక సంస్థల విషయంలో కూడా 42% ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని చెప్పి కూడా భావిస్తుంది. అది మరి పార్టీ పరంగానా లేకపోతే జీవో తీసుకొచ్చి ఆ విధంగా ముందుకు వెళ్ళేలా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానా అనేది కాంగ్రెస్ ఆలోచన చేస్తుంది. ఈ విధంగా ఈ 3 అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత రేపు లేదా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రేమ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.